హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మూడే సరస్వతి వ్లాగ్స్ అండి. ఈరోజు మనము పాల పాయసం అనేది చేసుకుంటున్నాము. ఈ పాల పాయసాన్ని నేను వివిధ రకాలుగా చాలా రకాలుగా అయితే చేయగలుగుతానండి. ఈరోజు నేను చేసే వాటిల్లో ఒక రకం అయితే మీకు చూపించబోతున్నాను. పాల పాయసానికి 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాము. పాయసానికి కావాల్సినటువంటి పదార్థాలు నెయ్యి, ద్రాక్ష, జీడిపప్పు, సేమియా తగినంత. మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ సేమియా వేయచ్చు, లేదు లావుగా ముద్దగా అయిపోతుంది అనుకుంటే సేమియా తగ్గించుకోవచ్చండి. కొన్ని పచ్చిశనగపప్పు నేను ముందుగానే ఒక 1/2 అవర్ ముందు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఇది పాయసంలో అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది, తినడానికి కమ్మగా ఉంటుంది. సగ్గుబియ్యం అండి, చిన్న సగ్గుబియ్యం ఇది కూడా మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తగ్గించుకోవాలంటే కూడా ఇది సగ్గుబియ్యం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా సోంపును కూడా మనము కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు. కానీ ముందు మన పూర్వీకులు ఇవన్నీ లేకపోకుండా సొంటి సోంపు అనేసి దంచి పాయసంలో వేసేసేవాళ్ళు సింపుల్గా. యాలకులు ఒక 4-5 యాలకులు తీసుకున్నాను. ఈ యాలకుల్ని మనము దంచి పెట్టుకుందామండి. కొంచెం ఊరికి అట్లా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అలా కాకుండా చిన్న మిక్సీ జార్లో చక్కెర, యాలకులు వేసి కొద్దిగా పౌడర్ చేసి వేసేసినా కూడా ఇంకా బాగుంటుంది. తర్వాత చక్కెర మనకు తగినంత తీపిని బట్టి చక్కెర అనేది వాడుకోవచ్చు. వీటి కొలతలేమి ఉండవు, మీ ఇష్టం అండి. మీరు ఎంత తీపి తింటారో అంత చక్కెర అయితే వేసుకోవచ్చు. ఇవన్నీ మన పాల పాయసానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనము పాయసము ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఈ పాలని ఒక పక్క మరిగించుకుందాము బాగా ఉడికేటట్లు. ఇప్పుడు దీంట్లోనే ఈ పాలను మరిగించుకున్న తర్వాత ముందే కూడా ఈ పచ్చిశనగపప్పును మనం నానబెట్టుకున్నాం కదండి, దీన్ని మనము ఒకసారి కడిగేద్దాం నీళ్ళతోటి. ఈ విధంగా కడిగేసి ఈ నీళ్ళన్నీ వంపేసి ఈ పచ్చిశనగపప్పుని మనము ఈ పాలలో వేసి మరిగించుకుందాం. ఇంకొక సైడ్ మనము ఇంకో పక్క స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ సగ్గుబియ్యంని లైట్గా దూరగా వేయించుకోవాలండి. అదేవిధంగా సేమియాను కూడా నెయ్యి వేసి వేయించుకోవాలి. జీడిపప్పు, ద్రాక్షను కూడా మనం నేతిలో ఇప్పుడు బాగా వేయించేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. సగ్గుబియ్యాన్ని అయితే వేయించేసుకుందామండి. ఎటువంటి నెయ్యి ఏమీ లేకుండా మామూలుగా సగ్గుబియ్యాన్ని వేయించేసుకోవాలా. ఈ విధంగా వేయించకపోయినా అట్లే కూడా వేసుకోవచ్చు. అయితే వేయించకుండా పోతే కొంచెం బంకగా అనిపిస్తుంది. ఈ కొంచెం దీన్ని సెగ చూపించేసామంటే బాగుంటుంది తినడానికి, జిడ్డుగా లేకుండా సగ్గుబియ్యం బాగుంటుంది. చూడండి, జస్ట్ సగ్గుబియ్యం వేగేటప్పుడు వేగిపోయితే మనకు వైట్గా బొరుగుల కలర్లో వచ్చేస్తాయి అన్నమాట సగ్గుబియ్యం. చూడండి, మన సగ్గుబియ్యము ఏగే కొద్దీ తెల్లగా బొరుగుల్లాగా వస్తున్నాయి కదండి. ఈ విధంగా ఏం చేసుకోవాలి. కొన్ని వచ్చాయి, ఇంకొన్ని రావాలి. చూడండి, తెల్లగా బాగా వేగిపోయినాయి సగ్గుబియ్యము. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనము పక్కన తీసి పెట్టుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకొని నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి, మనకు ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ ద్రాక్ష, ఎండు ద్రాక్షను వేంపుకుందాము.
ఎండు ద్రాక్షని ఆమారకూడదండి, తొందరగా వేగిపోద్ది. చూసుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి. మరీ మాడిపోతే బాగుండదు, నల్లగా అయిపోతాయి, తొందరగా నల్లగా అయిపోతాయి ఇవి. నెయ్యి బాగా కాగినట్లయితే తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఈ విధంగా, ఇవి కూడా ఈ విధంగా ద్రాక్ష అనేది మనము వేయించుకోవాలి. మళ్ళీ ఇదే నెయ్యిలో అండి జీడిపప్పునైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. జీడిపప్పు ద్రాక్ష చాలామంది ఒకేసారి వేసేస్తారు. అట్లా వేసేయడం వల్ల జీడిపప్పు తొందరగా వేయగదు, ద్రాక్ష తొందరగా మాడిపోయి నల్లగా అయిపోతుంది, తినడానికి ఏం మిగలకుండా అయిపోతుంది. ఈ విధంగా జీడిపప్పుని ఒక పప్పుని రెండు భాగాలు చేస్తే అందరికీ పప్పులు వస్తాయండి, తినడానికి కూడా పాయసంలో బాగుంటుంది. అట్లా కాకుండా పప్పే ఉంటే అందరు కప్పుల్లో రావాలి కదా, కాబట్టి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా బాగా నెయ్యిలో వేయించుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకొద్దిగా నెయ్యి తీసుకొని ఇదే ప్యాన్లో నెయ్యి కొంచెం తీసుకొని మన సేమియాలు లాస్ట్లో సేమియాలు వేయించుకుందాం ఇదే ప్యాన్లో. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుందామండి, చాలా బాగుంటుంది. ఈ సేమియాలు, జీడిపప్పు, ద్రాక్ష ఇవన్నీ నేతిలో వేయించుకొని చేయడంలోనే పాయసం టేస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాడిపోకుండా మనం నేతిని కూడా నెయ్యిలో సేమియాలు బాగా వేయించుకుందాం. చూడండి సేమియాలు మాడిపోకుండా ఎక్కడ కూడా ఇది కాకుండా నెయ్యిలో చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఉన్నటువంటి పాలని మనం ఒకసారి కలబెట్టుకుందామండి, ఎందుకంటే పచ్చిశనగపప్పు వేసాం కదా, అది బాగా ఉడకాలన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు పాలు మనకు పొంగు వచ్చేసాయి ఆల్రెడీ. ఈ మూమెంట్లో మనం ఏం చేయాలంటే ఈ సోంపుని పాలల్లో వేసుకుందాం. ఈ సోంపును కూడా ఈ పాలల్లో యాడ్ చేసుకుందాం, బాగా ఉడుకుతుంది, మంచి డైజెషన్ కూడా. సోంపు తెలుసు కదండి మీకు అందరికి కూడా. చూడండి బాగా పాలు మరుగుతున్నాయి, సోంపు కూడా వేసుకున్నాము. ఈ స్టేజ్లో మనము వేయించుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకుందాం. సగ్గుబియ్యం అనేది ఫస్ట్ వేసేయచ్చు, ఒక 5 నిమిషాలకు అయిపోతుంది అనగా కూడా వేసినా ఇది చాలా తొందరగా ఉడికిపోతుందమ్మా, లేట్ ఏం అవ్వదండి, ఇది తొందరగా ఉడికిపోద్ది. వేసిన తర్వాత కలబెట్టుకోవాలి, లేకపోతే గడ్డ కట్టినట్టు అయిపోతుంది కింద. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. మనము వేసుకున్నటువంటి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయండి, తెలుస్తూ ఉంది కదా చూస్తే. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు నేను యాలకాయలు అయితే తొందరగా వేసేస్తా, ఎందుకంటే చాలామంది దించే ముందు యాలకులు వేస్తారు. అట్లా కాకుండా సగం ఉడికిపోయిన తర్వాత మనం యాలకులు వేసినట్లయితే ఆ యాలకుల ఫ్లేవర్ అనేది మనం చేస్తున్నటువంటి వంటలో బాగా దిగి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వేయించుకున్నటువంటి సేమియాను కూడా మనము ఇందులో వేసుకుందాం. మనం వేసుకున్నటువంటి సేమియా ఒక 3-4 మినిట్స్కి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకుందామండి. మనకు తీపికి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ చక్కెర సరిపోద్ది. మీకు ఇంకా కావాలంటే మీరు చేసేటటువంటి పాయసం క్వాంటిటీని బట్టి కూడా వేసుకోవచ్చు. చూడండి పాయసము బాగా ఉడికిపోయినాయండి, సేమియాలు కూడా బాగా ఉడికిపోయి చిక్కబడిపోతుంది కదా. ఈ స్టేజ్లో మనము వేయించుకున్నటువంటి జీడిపప్పు ద్రాక్షను యాడ్ చేసేసుకుందాం. 1 నిమిషం అలా కలబెట్టి చూడండి, అంతే అండి, వేడివేడి పాయసం రెడీ అయిపోయింది. పాయసం ఎప్పుడు నీళ్ళగా చేసుకుంటే చల్లారిన తర్వాత గడ్డ కొంచెము తిక్కుగా అయిపోతుంది. ఓకే అండి, నేను చేసినటువంటి పాయసం మీకు నచ్చినట్టయితే మూడే సరస్వతి వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.